జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. చాలా వరకు బెటర్మెంట్ కనిపిస్తుంది. తొందరలోనే తను లేచి నిలబడుతుంది. తన పనులు తను చేసుకోగలుగుతుంది. చాలా సంతోషం డాక్టర్. మీరు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయించండి. అలాగే ఒక ఇంజెక్షన్ రాసిస్తాను, తెప్పించండి. ఆ ఇంజెక్షన్ ఇక్కడ ఉండదు, బయట నుంచి తెప్పించాలి. అది చేయించిన తర్వాత అబ్జర్వేషన్లో పెట్టి పంపిస్తాను. అలాగే డాక్టర్ గారు. ఇవి కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్, తెప్పించండి. ఈలోపు నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. చూసావు కదా కళ్యాణి, డాక్టర్ గారు ఏం చెప్పారో. నువ్వు త్వరలోనే లేచి నడుస్తావని చెప్తున్నారు. ఇక నువ్వు భయపడాల్సిన పనేం లేదు, అంతా మంచే జరుగుతుంది. నేను కోరుకుంటుంది కూడా అదేనండి. ఇప్పటికే నా కోసం మీరందరూ చాలా కష్టపడుతున్నారు. నేను మీ అందరికీ భారంగా మారాను. ఏంటమ్మా నువ్వు భారమని ఇప్పుడు ఎవరన్నారు? ఎవరూ అనకపోయినా నా మనసుకు అనిపిస్తుంది కదరా. ఈ వయసులో మీ అందరికీ నేను సేవ చేయాల్సింది పోయి మీ అందరి చేత నేను సేవలు చేయించుకుంటున్నాను. నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు నాకు శాపాలుగా మారి ఈరోజు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. ఇక నుంచైనా భగవంతుడు నన్ను క్షమించి నాకు తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే అంతే చాలు. ఎప్పుడైతే రాణమ్మ నిన్ను క్షమించిందో అప్పుడే నీ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అందువల్లే నీకు తిరిగి నోరొచ్చింది. రేపు కాళ్ళు చేతులు కూడా వస్తాయి కళ్యాణి. ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో ఆ మనిషి నిన్ను క్షమించాక ఇక భయం ఎందుకు? అంతా మంచే జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. నేను వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను. రవి నాన్న ఒకసారి రా. అలాగే నాన్న. రవి, ఇంజెక్షన్ కొనడానికి నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఇంకా నాకు జీతం కూడా రాలేదు కదా నాన్న. మొన్న తీసుకున్న డబ్బులు నా ఖర్చులకే సరిపోయాయి. ఇప్పుడేం లేవు. సరేలే, నేను ప్రియకి ఫోన్ చేసి అడుగుతాను. తను ఏదో చదువుతుంది. మీ అమ్మ జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న. అప్పుడే డబ్బులు అడగటం మొదలుపెట్టారు. అమ్మో, ఇక ముందు ముందునే జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, పాపం ఎమర్జెన్సీ కేసు అయి ఉంటుంది. భగవంతుడా, ఆవిడెవరో తెలియదు కానీ ఆవిడికి ఏం కాకుండా చూడు స్వామి.
ఏమైంది? అది కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడింది డాక్టర్. కింద పడినప్పటి నుంచి కాన్షియస్ లో లేదు డాక్టర్. బ్లడ్ బాగా పోయింది. మా అమ్మకి ఏమవుతుందోనని మాకు భయంగా ఉంది. అవును డాక్టర్, మేమెంతగా పిలిచినా కళ్ళు తెరవట్లేదు. భయంగా ఉంది డాక్టర్. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. రే ప్రకాష్, ఈరోజు ఆఫీస్కి లీవ్ రా. మా మమ్మీకి చెకప్ ఉంటే హాస్పిటల్కి వచ్చాను. అత్తయ్య వేరే ఊరు వెళ్ళానని చెప్పింది. ఇక్కడుందేంటి? వీళ్ళంతా ఎవరు? తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల స్పృహ కోల్పోయారు. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. అమ్మా, నువ్వు మాత్రమే లోపలికి రా. మీరు ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. తీసుకురండి. అత్తయ్య, ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. తలకి దెబ్బ తగలటం వల్ల ఎంఆర్ఐ చేయించాలి. సరే డాక్టర్. చేతికి కూడా ఒక చిన్న ఫ్రాక్చర్ అయినట్టుంది. మీరు ఏదైనా చేయండి డాక్టర్. తనకేం కాకుండా చూసుకోండి చాలు. అలాగే, మీరు రిసెప్షన్లో బిల్ తీసుకొని అడ్వాన్స్ పే చేయండి. అలాగే డాక్టర్, అలాగే. బాబు ఒక నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ లోపల లోపల మా అత్తయ్య ఉంది సార్. మీ అత్తయ్య? మీ అత్తయ్య ఎవరు? సార్ మా అత్తయ్య రానమ్మ సార్. ఆవిడకి దెబ్బలా తగిలింది. మీరంతా ఎవరు సార్? రాణమ్మని అత్తయ్య అంటున్నాడంటే ఇతడు ప్రియ కన్నయ్య. ఎవరికి కనిపించకూడదో వాళ్ళకే కనిపించిందా? ఏదో రకంగా మేనేజ్ చేయాలి. ఏంటి సార్ అడుగుతుంటే ఆలోచిస్తున్నారు? అసలు మా అత్తయ్యకి ఏమైంది? నేను చూసి వస్తాను. ఏ ఆగు ఆగు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? తను మీ అత్తయ్యలాగా ఉందేమో గాని తను మీ అత్తయ్య కాదు. తను నా భార్య. మీ భార్యనా? సార్ తను మా అత్తయ్య సార్. కాదని చెప్తున్నాను కదా. సార్ కావాలంటే ఒకసారి ఆవిడతో మాట్లాడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చూడు బాబు, నా భార్య తలకి దెబ్బ తగిలి తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు తనను డిస్టర్బ్ చేయకూడదు. డాక్టర్ ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పాడు. కట్టుకున్న భర్తను నేనే బయట నిలబడిపోయాను. నువ్వు వెళ్తానంటే ఎలా చెప్పు? అది కాదు సార్. సార్ హే, నేను చెప్తున్నాను కదా, తను మీ అత్తయ్య కాదు. మనుషులను పోలిన మనుషులుంటారని అంటారు కదా. బహుశా నువ్వు పొరపాటు పడి ఉంటావు. నువ్వు వెళ్ళిపో. తను మీ అత్తయ్య కాదు, నువ్వు వెళ్ళు వెళ్ళు. సార్ సార్ అది కాదు సార్, తను మా అత్తయ్య సార్. కాదని చెప్తున్నాను కదయ్యా. మేమే టెన్షన్లో ఉంటే పైగా నువ్వొకడివి. ఎడే ఇప్పుడెలా? ఈ టైంకి వీళ్ళు కూడా ఇక్కడే ఉండాలా? ఇప్పుడు వీళ్ళు రాణమ్మను గుర్తుపడితే చాలా ప్రమాదం. ఏదోలాగా మేనేజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్
ఐ లవ్ యూ. సార్ ఐ లవ్ యూ గీత. సార్ ఇన్నాళ్ళకు మళ్ళీ నా కోసం వచ్చావా గీత? నిన్నిక ఈ జన్మలో వదిలిపెట్టను గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? ఐ లవ్ యూ గీత. సార్ ఐ లవ్ యూ గీత. ఐ లవ్. సార్ నేను గీతన్ కాను, వర్ష. అయ్యో అయ్యో, అరే ఎంత పని జరిగింది. ఐఎమ్ సారీ వర్ష. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు నువ్వు ఈ కలర్ శారీ ఎందుకు కట్టుకున్నావు? ఏంటి సార్, నేను ఈ కలర్ సారీ కట్టుకోకూడదా? అది కాదు వర్ష. నేను ప్రేమించిన గీతకి ఈ కలర్ శారీ అంటే చాలా ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి ఇదే సారీ కట్టేది. ఇప్పుడు నిన్న ఈ శారీలో చూసేసరికి తనే అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇంతకీ గీత ఎవరు సార్? గీత, నీకు గీత గురించి చెప్పాలి. తన గురించి నీకు పూర్తిగా చెప్పాలి. తను నన్ను చాలా ఇష్టపడింది, నన్ను ప్రేమించింది. కానీ నేను మాత్రం బిజినెస్లో బిజీ అయిపోయి తన ప్రేమని నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ తను నన్ను ప్రాణంగా ఇష్టపడేది. తను నన్ను ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలుసు. కానీ నాకు నా ఫ్యూచర్ ముఖ్యం. అందుకే తనని అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ నేను కూడా తనను ప్రేమించాను. ఏదో ఒక రోజు తన ప్రేమని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా తను యాక్సిడెంట్లో చనిపోయింది. అయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. కానీ తన జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఒక యాంగిల్లో నిన్ను చూస్తే తను అచ్చం నీలాగే ఉంటుంది. అందులోనూ ఈ సారీలో చూసేసరికి ఒక నిమిషం తనే వచ్చి నా ముందు నిలబడింది అనుకున్నాను. అందుకే నిన్ను టచ్ చేశాను. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. అయ్యో అయ్యో, పర్లేదు సార్. మీ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియదు. నాకు మాత్రం ఏం తెలుసు. రాత్రంతా ఆలోచించుకొని వచ్చాను. ఇలాంటి స్టోరీలకి మీ ఆడాళ్ళు భలే పడిపోతారే. ఇది వెళ్ళి ఇంతసేపు అయింది. లోపల ఏం చేస్తుంది? కృష్ణ ఏం చేస్తున్నాడో ఏంటో. ఇప్పుడు నేను వెళ్ళకపోతే లోపల పులిహోర ఉప్మా అన్నీ కలిపేస్తాడు. అయ్యో,
సార్ హలో ఏంటి నీ పాటికి నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు? ఇది ఆఫీస్. నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి కుదరదు. నేను పిలిచినప్పుడు రావాలి. గెట్అవుట్. ఐఎమ్ సారీ సార్, నేను మీకు ప్రతి క్షణం పక్కనే ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని గమనించాలి. ఇవి నాకు ధర్మతేజ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. నేను వాటిని ఫాలో అవ్వాలి సార్, అందుకే వచ్చాను. వచ్చేం చేస్తావు? ఇక్కడేం జరుగుతుందో తెలుసా? అది తెలుసుకుందామని వచ్చాను సార్. ఏం వర్ష, లోపలికొచ్చి అరగంట అయింది. ఇక్కడేం జరుగుతుంది? వాట్? అదే ఏ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. తాను అకౌంట్స్ ఇన్ఛార్జ్. అకౌంట్స్ గురించి మాట్లాడుతుంది. అయితే ఆ అకౌంట్స్ గురించి నేను కూడా తెలుసుకుంటాను. హే, అకౌంట్స్ కి నీకు ఏంటి సంబంధం? సార్, పిఏకి పర్సనల్ ప్రొఫెషన్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీ రూల్స్ లో చాలా క్లియర్ గా ఉంది సార్. ఏంటి అలా చూస్తున్నారు సార్? వర్ష, ఆ అకౌంట్స్ నాకు చూపించండి. కంపెనీ అకౌంట్స్ ని సార్కి మాత్రమే చూపించారు. పిఏకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్ పర్మిషన్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వేమి నాకు చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు సార్తో మాట్లాడుతూ ఉండు, నేను పక్కనుంటాను. మీ ఇద్దరు అకౌంట్స్ గురించి ఏం మాట్లాడుకుంటారో నేను దగ్గరుండి చూసుకుంటాను. సార్, షీఈస్ ఇన్సల్టింగ్ మీ. వర్ష, 1 మినిట్. ఇప్పుడేంటి? నీకు అకౌంట్స్ గురించి తెలియాలి, అంతే కదా? ఓకే. వర్ష, లాస్ట్ ఇయర్ ఆడిటింగ్ రిపోర్ట్ తనకి సార్, ఇవ్వు వర్ష. తను నాకు పిఏ, పర్సనల్ సెక్రటరీ. అన్ని చూసుకుంటుంది కదా, ఆడిట్ రిపోర్ట్ కూడా చూస్తుంది. ఇవ్వు. ఓకే సార్. హే, అలా చూస్తావేంటి? ఆడిట్ రిపోర్ట్లో ఏం రాసిందో చదివి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? బాస్ చెప్పింది చేయడం పిఏగా నీ డ్యూటీ. నీకన్నింట్లోనూ కమాండ్ ఉంది కదా. ఇంగ్లీష్లో ఉన్న లెటర్ కూడా చదివి అందులో ఏముందో నాకు చెప్పు. ఎన్నిసార్లు ఆ పేపర్లు తిరగేస్తావు? ఆడిటర్ రాసిన రిపోర్ట్ ఏంటో చదువు, చాలు. అది ఏంటి ప్రియా? చదువు. చదవాలంటే తనకు ముందు ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీష్ రాదా? వస్తే ఈ పాటికి చదివేది కదా. అది రాకనే నీళ్లు నములుతోంది. చదువులేని ఇలాంటి వాళ్ళు ఆటో నడపడానికి పనికొస్తారు తప్ప అడ్మినిస్ట్రేషన్లో ఉండడానికి పనికిరారు. ఆ విషయం ప్రియ కూడా తెలుసు. ఏం ప్రియా, అంతేనా? ఏంటి సార్ అది? మీ యాక్షన్ నాకు అర్థం కావట్లేదు. తనకు అర్థమైంది.
చెప్పు రవి. అత్తయ్య ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎందుకు? చెప్పత్తయ్య ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను గుళ్ళో ఉన్నాను. రానమ్మా, మీ మేనల్లుడు వదిన ఎదురుగా ఉన్న ఆ రూమ్ లో ఉన్నారు. అవునా? తను నిన్ను చూసి గుర్తుపట్టి లోపలికి రాబోతుంటే నేనే ఆపేశాను.